టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు ఆడుతున్న భువీ బెంగాల్తో మొదలైన టెస్టులో పొదుపుగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. 60 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్న యూపీ జట్టుకు కాస్త ఊరట చేకూరేలా చేశాడు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మనోజ్ తివారీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి దెబ్బకు యూపీ కేవలం 20.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 60 పరుగుల వద్దే చాపచుట్టేసింది. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్ 4 వికెట్లు ఖాతాలో వేసుకోగా సూరజ్ సింధు జైస్వాల్ 3, ఇషాన్ పోరల్ 2 వికెట్లు పడగొట్టారు. యూపీ బ్యాటర్లలో ఓపెనర్ సమర్థ్ సింగ్ 13 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడం గమనార్హం. మహ్మద్ కైఫ్ టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తమ్ముడు. యూపీకి చెందిన మహ్మద్ కైఫ్కు దేశవాళీ క్రికెట్లో సొంత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో బెంగాల్ తరపున ఎంట్రీ ఇచ్చి అన్న షమీ స్థాయికి ఎదుగుతున్నాడు.